So very good evening. Welcome to Young India Academy online classes. So మనము సో ఎవ్రీ టైం ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాము. మై సెల్ఫ్ శ్రీనివాస్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ యంగ్ ఇండియా అకాడమీ. సో ఈరోజు మీ ముందుకి వర్తమానంగా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక టాపిక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది వార్తల్లో ఉంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటున్నాం దీన్ని. సో దీన్ని జనరల్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అంటున్నారు. సో దీన్ని జనరల్గా ఏమంటున్నారు? IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. అంటే సో 7 రకాల టైగర్స్ని, టోటల్గా ఎన్ని రకాల టైగర్స్ని? 7 రకాల టైగర్స్ని రక్షించడం కోసము వీటిని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే దాదాపు ఒక 90 పైగా దేశాలు ఉన్నాయి. సో ఈ 90 పై దేశాల్లో 7 రకాల పులులు ఉన్నాయి. సో 7 టైగర్స్ అంటున్నాం. ఈ 7 టైగర్స్ని సో చాలా జనరల్గా ఈ పులులన్నీ కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఓకేనా? సో ఈ పులులన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి. సో ఈ 7 రకాల పులులు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక 80-90 పైగా దేశాలలో విస్తరించి ఉన్నాయి. వాటిలో ఇండియా ఒకటి. అంటే మన భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి పేరుతోటి ఈ పులుల్ని సంరక్షించడం కోసము మనము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సో ఆ ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 2023 నాటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 years. సో ఈ 50 years సెలబ్రేషన్లో ఒక భాగంగా, అంటే ప్రాజెక్ట్ టైగర్ 50 years సెలబ్రేషన్లో భాగంగా మనకి ఈ IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. అది సో మరి ఈ యొక్క IBCA కూటమిలో భాగంగా సంరక్షిస్తున్నటువంటి 7 రకాల పులులు ఏంటి అంటే జాగ్వార్, ఇక్కడ కనిపిస్తుంది జాగ్వార్. ఓకే, నెక్స్ట్ స్నో లియోపార్డ్, ఇది స్నో లియోపార్డ్. పూమా ఇది సింహము. అలానే లియోపార్డ్, ఓకే, మంచు చిరుత, పూమా, జాగ్వర్, లయన్ సింహము, టైగర్ పులి. ఈ టైగర్ పులి, అలానే చీతా. ఓకే, ఈ 7 రకాలు జాగ్వర్, స్నో లియోపార్డ్, పూమా, లియోపార్డ్, లయన్, టైగర్, చీతా అనేటువంటి ఈ 7 రకాల పులులని సంరక్షించడం కోసము మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి దానిని, ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేశారు. ఓకే, సో దేని సందర్భంగా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పుకుంటున్నాం? ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి కార్యక్రమము, మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏదైతే ఉందో అది 50 సంవత్సరాలు జరుపుకుంది. సో ఆ ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించి 50 years అయిన సందర్భంగా మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ 7 రకాల పెద్ద పులులని సంరక్షించడం కోసం 7 బిగ్ క్యాట్స్, 7 రకాల పిల్లులని సంరక్షించడం కోసము ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేయండి. ఇది ఒక మెగా గ్లోబల్ కూటమి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే April 9th. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే April 9th. ఓకే, April 9th 2023న ఏర్పాటు చేశారు. April 9th 2023న ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే ఈ యొక్క 50 years సెలబ్రేషన్స్లో భాగంగా జ్ఞాపకార్థము కర్ణాటకలోని మైసూర్లో, ఓకే, కర్ణాటకలోని మైసూర్లో మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్లో భాగంగా, ఓకే, పులి, సింహము, ఓకే, చిరుత పులి, స్నో లియోపార్డ్, పూమా, జాగ్వార్, చిరుత అనేటువంటి 7 పెద్ద పిల్లుల సంరక్షణ కోసము
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ చేత ప్రారంభించారు. ఓకే, అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది ఏంటిదండి? ఇది ఒక మెగా గ్లోబల్ అలయన్స్ అన్నమాట. అంటే ప్రపంచంలోని అనేక దేశాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి ఒక కూటమి. దేనికోసం ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క 50 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి. సో ఈ యొక్క పులుల్ని సంరక్షించడం కోసము ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు జరిగినటువంటి దాంట్లో భాగంగా ఎప్పుడు ప్రారంభించారని చెప్తున్నాము? ఏప్రిల్ 9, 2023లో ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీనిని ప్రారంభించడం జరిగింది. రైట్. సో ఎక్కడ అని చెప్పాము? కర్ణాటక మైసూర్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో భాగంగా దీన్ని ప్రారంభించారు. కర్ణాటకలోని మైసూర్లో దీన్ని ప్రారంభించారు. ఓకేనా? సో దీంట్లో అలానే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. మొత్తం దీంట్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 97 సభ్య దేశాలు ఉన్నాయి. దిస్ ఈస్ వన్ మెగా గ్లోబల్ అలయన్స్. సో దీంట్లో ఏంటంటే ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా చేరడానికి కొన్ని సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ 97 మెంబర్షిప్ కంట్రీస్తో పాటు ఇంకొన్ని దేశాలు కూడా జాయిన్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, సో మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పుకున్నా కదా ఇంతకుముందే. మెయిన్ ఈ యొక్క IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కర్ణాటక మైసూర్లో ప్రారంభించారు. ఏప్రిల్ 9, 2023లో ప్రారంభించారు. సో మరి ఎందుకు ప్రారంభించారు? దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఈ 7 రకాల బిగ్ క్యాట్స్ ని సంరక్షించడం కోసం ఏవైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నామో. ఓకే, సో మనకి మంచు చిరుత, జాగ్వార్, పూమా, ఓకే, అలానే సింహము, పులి, వీటన్నిటిని సంరక్షించడం కోసం ఈ 7 రకాల పెద్ద పిల్లుల్ని సంరక్షించడం కోసము ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి దాదాపు ఎన్ని దేశాలని చెప్తున్నాము? 97 సభ్య దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి వాళ్ళు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు. సో ఆ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IBCA ఏంటి అని అంటే ఒకటి కెపాసిటీ బిల్డింగ్, అంటే వీటిని ఎలా సంరక్షించాలి, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వీటి యొక్క బ్రీడ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో ఏ విధంగా ఈ యొక్క జాతుల యొక్క బ్రీడ్ని సంరక్షించడం కోసం ఎలాంటి పరిశోధనలు చేయాలి, ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి, అలానే వీటిపైన ఇవన్నీ కూడా వాళ్ళు సో వీటిని సంరక్షించడానికి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమంటారు? బెంచ్ మార్క్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలలో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ యొక్క 7 రకాల పెద్ద పిల్లులని సంరక్షించాలి అనేటువంటిది ఈ యొక్క IBCA అనేటువంటి మెగా గ్లోబల్ కూటమి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఏమంటున్నారు? సో బెంచ్ మార్క్ ప్రాక్టీసెస్ ని చేయాలి మొదటిది. రెండవది ఏంటిదట? కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. ఓకే, వీటిని ఎలా సంరక్షించాలి అనేటువంటిది కెపాసిటీ బిల్డింగ్, రిపాజిటరీ, అలానే రీసోర్సెస్ అంటే వనరుల్ని ఎలా సేకరించాలి, వీటిని సంరక్షించడానికి కావాల్సిన వనరుల సేకరణ, అలానే వీటికి సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D ఏంటిది, అలానే ఆయా సభ్య దేశాలలో ఉన్నటువంటి ప్రజలలో వీటిని సంరక్షించాలంటే ఆయా సభ్య దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆయా సభ్య దేశాలలో ఉన్నటువంటి నిపుణులను కావచ్చు, వాళ్ళకి ఒక అవగాహనని కల్పించడం అనేది ఈ యొక్క IBCA యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఓకే, సో అంటే 7 రకాల పెద్ద పిల్లల్ని సంరక్షించేటువంటి వారికి కావాల్సినటువంటి సంరక్షణ పద్ధతులు, బెంచ్ మార్క్ ప్రాక్టీసెస్, అలానే దానికి సంబంధించి ఎలాంటి సంరక్షణ పద్ధతులు ఉంటాయి, ఎలా సంరక్షించాలనేటువంటి ఒక అవగాహన కల్పించటము, అలానే వీటిని సంరక్షించడానికి ఆ బ్రీడ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక పరిశోధన, రీసెర్చ్, డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఈ IBCA యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో, ఒక టెక్నికల్ హై స్టాండర్డ్ మెథడ్లో వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ఉద్దేశంతో ఈ IBCAని ఏర్పాటు చేశారు. సో ఇది UN జనరల్ అసెంబ్లీ చేత ఆమోదించబడింది. UN జనరల్ అసెంబ్లీ చేత ఈ కూటమి అనేటువంటిది అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ ద్వారా ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేశారు. దీనిని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని. ఓకేనా, ఏదో ఈ 7 రకాల పుల్ని సంరక్షించాలంటే నువ్వు నేను బయలుదేరి ప్రొటెక్ట్ చేస్తున్నావు అని కాదు. ఇక్కడ
ఓకేనా. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది ఏప్రిల్ 9, 2023 ప్రారంభించారు. ఓకే, సో అందుకోసం ఇది న్యూస్లో ఉంది. అలానే దీని యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేశారు. ఓకే, అలయన్స్ని. సో ఇది అలయన్స్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మెగా గ్లోబల్ కూటమికి ఒక కన్స్ట్రక్షన్, ఈ యొక్క కూటమి అలయన్స్కి ఒక నిర్మాణం అనేది కూడా ఉంది. అంటే దీంట్లో ఎవరెవరు ఉంటారు, సో ఈ మెగా గ్లోబల్ కూటమి అనేది ఏంటిది అనేది. సో జనరల్గా దీంట్లో 7 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ఏంటిది, 7 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ఓకే, సో అలానే దీని యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years ఈ యొక్క పెద్ద పులుల సంరక్షణ కోసము పనిచేస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ఈ యొక్క పెద్ద పులుల సంరక్షణ కోసము ఈ యొక్క మెగా గ్లోబల్ కూటమి అనేది పనిచేస్తుంది. ఎంతమంది సభ్యులు ఉంటారు, 97 సభ్య దేశాల నుంచి. మేజర్గా ఈ యొక్క IBCAలో ఎంతమంది, ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఎంతమంది పాల్గొంటారు, 7 to 15 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. అలానే వీళ్ళకు ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక సచివాలయం. అంటే ఈ మెగా గ్లోబల్ కూటమిని పరిపాలన చూసుకోవడానికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది. అలానే ఈ యొక్క జనరల్ అసెంబ్లీ సిఫార్సు మేరకు ఒక సెక్రటరీ జనరల్ని కూడా నియమించారు దీనికి. ఓకే, ఆ 97 సభ్య దేశాలకు సంబంధించినది ఒక సెక్రటరీ జనరల్ని కూడా నియమించారు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో. ఓకే, సో IBCA అనేటువంటిది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. టెన్యూర్ ఎంత అని చెప్పుకున్నా 5 years. ఎంతమంది సభ్యులు ఉంటారు, 7 to 15 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఒక సచివాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఒక సెక్రటరీ జనరల్ని కూడా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో దీన్ని నియమించడం జరిగింది. ఇది మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించింది. సో దీనికి గాను మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఈ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి దీనికి ఏం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ దీని యొక్క మరి సరే ఈ కూటమి యొక్క నిర్మాణం ఏంటిదో చూసాం. ఓకే, మరి ఈ కూటమి ఏమి విధులని నిర్వర్తిస్తుంది అని అంటే, సో చట్టాలు చేయటం. ఓకే, వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, 7 రకాల పెద్ద పిల్లుల్ని ఎలా సంరక్షించాలి, వీటికి సంబంధించినటువంటి ఆ బ్రీడ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒక పోర్టల్ని రూపొందించి ఆ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ పెట్టడము, సంరక్షించేటువంటి పద్ధతులు కానీ వాటి జాతులకు సంబంధించినటువంటి వివిధ అంశాలను కానీ, అలానే నాలెడ్జ్ షేర్ చేసుకోవటము, ఎవరి మధ్యన 97 సభ్య దేశాల మధ్యన ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది, అలానే 97 సభ్య దేశాల భాగస్వామ్యం ఉండేలా చూడటము, ఇవన్నీ కూడా IBCA యొక్క ఫంక్షన్స్ అని చెప్పుకుంటాం, విధులు. సో వీటి యొక్క ఫంక్షన్స్, దాని యొక్క కూటమి నిర్మాణం ఎలా ఉంటుందో చూసాము ఇంతకుముందు. సో ఇక్కడ ఏమంటున్నాము, ఈ పోర్టల్ని రూపొందించి దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టడం, అలానే కెపాసిటీ బిల్డింగ్. సో అలానే ఈ 7 పెద్ద పిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టైగర్ పార్క్స్, టైగర్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎకో టూరిజంని డెవలప్ చేయడం అనేది కూడా ఈ యొక్క IBCA యొక్క విధి. అదొక మేజర్ విధి. అలానే సభ్య దేశాల మధ్య పార్ట్నర్షిప్ ఉండటం. సో ఫస్ట్ 5 years తర్వాత ఏం చేస్తుందంటే ఇండియా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఫైనాన్స్లో భాగంగా, అంటే దీనికి ఆర్థిక సహకారాన్ని అందించడంలో భాగంగా $100 million $100 million ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఓకే, సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మోడీ చేత ప్రారంభించబడినటువంటి ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఒక ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, దాంట్లో దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క టెన్యూర్ ఏంటి అనేది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇండియా ఆల్మోస్ట్ $100 million ఫైనాన్స్ 5 years తర్వాత ఇస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.